ప్రతి ఒక్కరికి స్టేజ్ పైన పెద్దలందరికీ సాయంకాలపు వందనాలు. నేను ఒక అనామకుడిని, పెద్దలందరి ముందు మాట్లాడంటే ఒక రకమైన భయం. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను మా అన్న వెనకాల, ఆయన నీడలో ఆయన వెనకాలగా నడిచిన వ్యక్తిని. 10 సంవత్సరాలుగా పరిచయం ఎలా జరిగిందో కూడా చెప్తాను. అన్న యొక్క వాగ్దట్టి, ఆయన చేసే డిబేట్స్ చాలా ఇష్టం నాకు. మా పిలుపు డిఫరెంట్, అది ఎక్కువ మందికి నచ్చదు. ఎందుకు వాళ్ళతో మీ వాదులాట అంటారు. కానీ వాక్యం ప్రకారం ఏంటంటే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలోని 17వ వచనం ప్రకారము వీ ఆర్ టు డిఫెండ్, వీ ఆర్ టు ప్రీచ్, ఎట్ ద సేమ్ టైం వీ ఆర్ టు డిఫెండ్. అలాగే దేవుని జ్ఞానమునకు వ్యతిరేకమైన జ్ఞానమును చెరపట్టి తుత్తునిలిగా చేసి క్రీస్తు పాదాల చెంత అప్పగించే వరకు మేము విశ్రమించమని చెప్పి తీర్మానించుకొనే ఈ మార్గంలో బయలుదేరాము. 10 సంవత్సరాలుగా పరిచయంలో 2వ సంవత్సరం అర్ధరాత్రి 11ంటికి ఫోన్ చేశాడు. నవీను అని మనస్ఫూర్తిగా ఎవరు పిలవరు, అట్లా నవీన్ అని ఆపుతారు, కానీ నవీను అని పూర్తిగా పిలుచుకుంటాడు ప్రేమతో. అన్న చెప్పు అన్న, ఏం చేస్తున్నావు అంటే, అప్పుడు ఒక బుక్ విడుదలైంది. ఆ బుక్ గురించి ఆలోచిస్తున్నా. బైబిల్కి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన బుక్ అది. ఒక వీధుల్లో అలగా పనులు చేసుకునేవాడు రాసిన గ్రంథం అది. మాకేంటంటే మేము అపాలిటికల్ ఫీల్డ్లో, పాలిటిక్స్ ఫీల్డ్లో ఉంటూ అకాడమికల్గా బుక్స్ స్టడీ చేసే వాళ్ళము. ఆ బుక్ చూసి నాకు చాలా బాధ అనిపించింది. నోటికి వచ్చింది రాసి పడేశారు. నేను చూస్తూ ఏడుస్తూ నేను మా ప్రవీణన కోసం ప్రార్థిస్తున్నా. ఆయన అప్పటికి ఇస్లాం పాలిటిక్స్లో ఆరితేరినవాడు. నేను ప్రార్థిస్తున్నా, దేవా మా అన్న మనసు మార్చి కొద్దిగా ఇటువైపు దృష్టి పెట్టించాను. నేను ప్రార్థిస్తున్నా. ఆ టైంలో ఆయన ఫోన్ చేసి సిద్ధపడు అన్నాడు. దేనికి అన్న? ఒక వ్యతిరేకమైన భావజాలము, దేవుని భావజాలముకు వ్యతిరేకమైన భావజాలం పైకి మనం పోతున్నాం అన్నాడు. ఏమైపోతామో తెలియదు. ఇంట్లో చెప్పు, ప్రార్థించు, నాకు ఉదయం చెప్పు ఏ సంగతి అన్నాడు. నువ్వేమనుకుంటున్నావు అన్న? నువ్వే చేయాలి యుద్ధం అన్నాడు. అన్న నేను నీకోసం ప్రార్థిస్తున్నా అన్న. సరే నువ్వు నా కోసం ప్రార్థిస్తున్నావు, నేను నీకోసం ప్రార్థిస్తున్నా, ఇద్దరం కలిసి నడుద్దాం పదా అన్నాడు. సరే అన్నాను. అజేయుడు, ఈనాటికి ఒక్క దాంట్లో కూడా ఓటమి ఎరగని విజయధీరుడు ఆయన. ఈనాటికి ఆయన మాట్లాడితే ఒక యుద్ధం అక్కడ. ఆయన చిరునవ్వు ఎంత సమాధానంగా జీవం ఇస్తుందో, ఆయన మాట్లాడితే చిరునవ్వుతోనే మాట్లాడతాడు, కానీ అదొక యుద్ధం అక్కడ. ఎదుటివాడు తుత్తనీలుగా చెరపట్టబడతాడు. అది ఆయనకున్న తలాంతు. మేము చేసే పరిచర్యలో చాలా లో లైఫ్ మెయింటైన్ చేస్తాను. నేనైతే చాలా లో లైఫ్. రక్షణలో కూడా ఎట్లా వచ్చానంటే, 4ంటికి ఫోన్ చేశాడు, ఎక్కడున్నావు అన్నాడు. ఇప్పుడే నిద్రలేచా పడుకోను అన్న. రక్షణకు వచ్చా అన్నాడు. దేనికి అన్న? ఒక డిబేట్ ఉంది, ఒక వక్త వస్తా అని చెప్పి రాలేదు, నువ్వు వచ్చా అన్నాడు. నాకేం తెలుసు అన్న, ఎందుకంటే నేను తెలుగు సరిగా మాట్లాడలేను, ఇంగ్లీషు అంతంతగా మాట్లాడతాను. నేనంతా ముస్లింల మధ్య పెరిగినాను. నాకు హైదరాబాద్ హిందీ తప్పితే తెలుగు అనర్గళంగా స్పష్టంగా మాట్లాడటం రాదు నాకు. నువ్వు వచ్చే నేనున్నా కదా అన్నాడు. ఆయన మీద ఒక గుడ్డి నమ్మకము. వెళ్ళిపోతా పిలిస్తే, ఎందుకంటే మా సహవాసంలో ఆయనను అన్నగా అని చెప్పాలా, లేకపోతే నా మెంటర్గా చెప్పాలా, లేకపోతే తండ్రి తర్వాత, నా ఆత్మీయ తండ్రి తర్వాత ఆయన అని చెప్పాలా, ఏ విధంగా మా బంధాన్ని కలుపుకోవాలి, ఈ నెల రోజుల నుంచి ఆలోచిస్తున్నాను నేను ఎలా రిలేట్ చేసుకోవాలని నేను ఈ వ్యక్తితోనని. అంటే ఈ 10 సంవత్సరాల్లో ఆయనే లోకంగా బతికిన నేను. నాకు వేరే స్నేహితులు అంటే ఎక్కువ లేరు. నేను తలదించుకొని వెళ్ళిపోతా ఉంటే ఎవరైనా పలకరిస్తేనే నేను పలుకుతా. అది నన్ను పొగరనుకుంటారు ఏమని అనుకొని. కాకపోతే నాకు ఇష్టం ఉండదు. నేను పలకరిస్తే పలకరికి నా దారి నేను వెళ్ళిపోతా. సో రక్షణ టీవీకి వెళ్ళగానే ఎవరో రాలేదు, కూర్చో అన్నాడు. బెనహరనకు ఆయనకు తెలియదు నేను ఎవరో. సో నేను చెప్పుకుంటేలే బెనహరన్నకు అని చెప్పేసి కూర్చోబెట్టాడు. నాకు తెలుగు చాలా రఫ్గా ఉంటుంది, చాలా రఫ్గా ఉంటుంది. నేను ఒక్కసారి మాట్లాడటం స్టార్ట్ చేస్తే నాది ఒకటే ఆలోచన, इसको ठोकना आज खत्म, इसको ठोकना खत्म, నెక్స్ట్ ఛాన్స్ దేనే కచ్చినాయి. ఎందుకంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ ద కింగ్, ద రూలర్ ఆఫ్ ద యూనివర్స్.
He believes the same, I believe the same. We serve the King, the mighty one. అందుకు వీఆర్ అన్స్టాపబుల్ అంట. ఈ రోజు వరకు మమ్మల్ని ఓడించిన ఎవరు లేరు. ఆ నమ్మకం అంతే. ఏ టాపిక్ అని ఇవ్వండి. ఒక్కరోజు కూడా అందరూ అనుకుంటారు వీళ్ళు చాలా బుక్స్ తిరిగేసి చాలా ప్రిపేర్ అయ్యి వచ్చి కూర్చున్నారేమో డిబేట్లు అనుకుంటారు. 5ంటికి ఎవరైనా రాకపోతే 4ంటికి ఫోన్ వస్తుంది, ఎక్కడున్నావు, పలానా చోట వచ్చే రక్షణకు. నేను అడుగుతా దారిలో, అన్న టాపిక్ వచ్చి అక్కడ చెప్తా అంటాడు. అక్కడ వెళ్ళి ఏంజల్ సిస్టరు వాళ్ళందరూ ఆ టీ ఇచ్చి చేసేలోపు ఇది టాపిక్, ఇది పలానా వక్త అంటాడు. అన్న ఒక అరగంట టైం అని అన్న ప్రిపేర్ అవ్వాలి కదా అంటే, అది మేము ఎక్కడ ప్రిపేర్డ్గా పోయి మాట్లాడిన డిబేట్ ఒకట్లేదు మాది. సో ఆయన విజన్ ఒకటే, మనము ఐక్యతగా ఉండాలి. డినామినేషన్స్ అన్నీ పక్కన పెట్టేసి క్రీస్తు యొక్క ప్రేమను బట్టి ఈ కులంను దాటి మతంను దాటి క్రీస్తు చూపిన మార్గంలో క్రీస్తు యొక్క మానవతావాదం దగ్గరికి అందరినీ తీసుకొచ్చి ఆ దృక్పథం కంటే మేలైన దృక్పథం ఏది లేదు. ఆయన తెగ బాధపడేవాడు. అంబేద్కరిజం అని కమ్యూనిజం అని మన యువతను చెరబట్టుతున్నారు, మన పెద్దలు గ్రహించలేకపోతున్నారు. అన్ని ఇజంల కన్నా అసలు తిరుగులేని ఇజము యేసు ప్రభు యొక్క దృక్పథం, అతని యొక్క ఐడియాలజీ. ఆ ఇజంలో మన యువత నడవాలా, మన యువత పొలిటికల్గా ఉండాలా, మన యువత అడ్మినిస్ట్రేషన్లో ఉండాలా, మన యువత మన జస్టిస్ ఇచ్చే చోట జస్టిస్ రంగంలో అంటే న్యాయ రంగంలో ఉండాలా, మన యువత పోలీస్ రంగంలో ఉండాలా, మన యువత వైద్య రంగంలో ఉండాలా, మన యువత కుటుంబాలను కట్టే విధంగా ఉండాలా. ఇలా ఇన్ని విధాలుగా ఆలోచించే వ్యక్తి అతను. ఆయన పరిచర్యలో నేను ఒక్క పరిచర్యలో పాలిభాగస్తుని ఆ పాలిటిక్స్ అండ్ పాలిమిక్స్లో. ఆయన పరిచర్యలు ఇది ఒకటే కాదు, పలు రకాలైన పరిచర్యలు. ఈరోజు అందరూ అంటారు మా వదిన చేయి మాట్లాడేట్లేదు, తెలుసు ఆయన ఆమెకు ఏం అప్పగించాడనేది. ఖాముష్ కై కర్తే జా. ఇంకా లేదు, ఇదే పిల్లలకి ఎప్పుడు చెప్పేవాడిని. కానీ కలుసుకుంటాం తప్పకుండా. ఇంకొక స్నేహితు ప్లీజ్